హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 years అయింది. 2 years అయిన తర్వాత జస్ట్ నేను అసెస్మెంట్ చేశాను. సో అసెస్మెంట్ చేసినప్పుడు నాకు కొన్ని ఫ్యాక్టర్స్ కనిపించాయి. సో ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మనం అసెస్ చేయొచ్చు గవర్నమెంట్ ఎలా ఉందని చెప్పేసి. ఎందుకంటే నేను కొన్ని ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేస్తే వాటిలో 4-5 ఫ్యాక్టర్స్ నేను మేజర్ ఫ్యాక్టర్స్ అనుకున్నాను. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏదైతే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డుకు సంబంధించి ఆ లడ్డులో జంతు కొవ్వు కలిపారని చెప్పేసి ఒక పెద్ద స్థాయిలో దాని మీద ఆరోపణ చేశారు. అయితే దాన్ని ప్రూవ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో దానివల్ల ఏం జరిగిందంటే 2 థింగ్స్ జరిగాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కున్న ఏదైతే రెప్యుటేషన్ ఉందో అది పోగొట్టారు. రెండోది, తిరుమల తిరుపతికి ఏదైతే శాంక్టిటీ ఉందో ఆ శాంక్టిటీని వాళ్ళు దెబ్బతీశారు. సో నేను ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ వాళ్ళ ఫెయిల్యూర్గా నేను భావిస్తున్నాను ఈ అంశంలో. సో సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్ మేజర్గా ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ కింద చెప్తాను. అదే క్యాపిటల్ ఇష్యూ. సో జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన 3 క్యాపిటల్ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ 3 క్యాపిటల్ని జనాల్లోకి ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అదే ఇష్యూని హైలైట్ చేస్తూ 2024 ఎలక్షన్ ప్రచారంలో దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దాన్ని బట్టి కొంత వాళ్ళు గెలవడానికి కూడా ఒక స్కోప్ జరిగింది. అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే క్యాపిటల్ ఉందో అమరావతి క్యాపిటల్ని ప్రపంచ స్థాయి లెవెల్లో కడుతున్నామని చెప్పేసి ఏదైతే చెప్పారో 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏదైతే అమరావతిలో కోర్ ఏరియాను కూడా డెవలప్ చేయకపోగా ఎవరైతే ఆ క్యాపిటల్కి ఇచ్చిన క్యాపిటల్కి భూములు ఇచ్చిన రైతుల కూడా నుంచి కూడా అంటే ప్రోగా ఉన్న రైతుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. నేను ఇది సెకండ్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తున్నాను వాళ్ళ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి. సో మూడో ఫ్యాక్టర్ ఏంటంటే జాబ్ క్రియేషన్. సో ఎలక్షన్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి. సో జగన్మోహన్ రెడ్డి జాబ్ క్రియేషన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పేసి పెద్ద స్థాయిలో దాని మీద వాళ్ళు ప్రాపకాండా చేశారు, లేదంటే వాళ్ళు విమర్శించారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 2 yearsలో జాబ్ క్రియేషన్ చేయడంలో ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఒక డిఎస్సి లాంటి కొన్ని పోస్టులు ఇచ్చినా సరే దాని మీద కూడా ఒక పెద్ద వివాదం రేగింది. డిఎస్సి కూడా స్కామ్ జరిగిందని చెప్పేసి. అదే జాబ్ క్రియేట్ చేయకపోగా రూపాయికి మాత్రం భూములు ఇచ్చారు. సో దాని నుంచి ఎటువంటి జాబ్ క్రియేషన్ కూడా జరగలేదు. సో అది థర్డ్ ఫ్యాక్టర్ అనుకుంటున్నా. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే డెప్స్. ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఇన్ డ్యూరింగ్ ఎలక్షన్స్ టైంలో. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని శ్రీలంక వెనుజులా చేశాడు తప్ప రాష్ట్రాన్ని ఏం చేయలేదన్నారు. మేము అధికారంలోకి వస్తే సంపద క్రియేట్ చేసి అప్పులను తీరుస్తామన్నారు. సో కాకపోతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల కంటే కూడా డబుల్ అప్పులు చేశారు ఈ కేవలం 2 yearsలోనే. ఇది నేను ఫోర్త్ ఫ్యాక్టర్ కింద పరిగణిస్తాను. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే కొన్ని మిస్సెల్నియస్ ఉన్నాయి. సో ఎక్స్ప్లాయిటేషన్ అంటే మద్యం అనేది విపరీతంగా కల్తీ మద్యం అనవచ్చు, మద్యం దొరికే విధానం అవ్వచ్చు, లేక గంజాయి అనేది అన్కంట్రోలబుల్ క్రిమినల్, లేదంటే ఏదైనా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అదే దాంతోపాటు పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ కూడా గవర్నమెంట్ లేకపోవడం, ఆయన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎస్కేప్ అవ్వడం కూడా ఒక ఫ్యాక్టర్గానే భావిస్తారు. సో ఈ 5 ఫ్యాక్టర్స్లోనే గవర్నమెంట్ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను.